హాయ్ అండి. జీడి మామిడి పళ్ళని 2 రకాలుగా అందరూ తీసుకుంటూ ఉంటారు. ఒకటి జ్యూస్ అయితే, 2 వాటిని ఉప్పు కారంతో నానబెట్టి మరీ తింటారు. చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఈ జీడి మామిడి పళ్ళు హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. మీరు కూడా ఈ జ్యూస్ని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్గా పళ్ళు తిన్నప్పుడు కొంచెం వగరుగా ఉంటాయి, కానీ ఇలా జ్యూస్ తాగితే అసలు వగరు అనేది ఉండదు. ఇలా జీడి మామిడి పళ్ళను ముక్కలుగా కోసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడినంత పంచదార, తక్కువ తింటే తక్కువ, ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇలా పంచదార కూడా వేసుకుని 2 బాగా మిక్సీ పట్టాలి. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని వడకట్టుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా మనకి పిప్ అయితే మిగులుతుంది స్లోగా వడకట్టుకుంటే. మనకి తినేటప్పుడు కూడా ఇది పూర్తిగా తినలేము, పిప్ అనేది మిగిలిపోతుంది కదా. జ్యూస్లో కూడా అంతే, ఏది వేస్ట్ అవ్వకుండా జస్ట్ ఇలా పిప్ అయితే మిగులుతుంది. దానిలో ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ అలా మనకి నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా జ్యూస్ చేసుకుని ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. దీనిలోకి ఐస్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా మనకి జ్యూస్ చేసుకుని తాగడం వలన మనకి వగరు అనేది అస్సలు అనిపించదు. అలాగే కొత్తగా అనిపిస్తుంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇలా మనకి జీడి మామిడి పళ్ళను ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా బౌల్లో వేసుకొని మనకి రుచికి సరిపడినంత, అంటే ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా, లేదంటే తక్కువగా జస్ట్ లైట్గా తినేవాళ్ళు ఇలా లైట్గా ఉప్పు కారం వేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకొని తింటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనకి ఎక్కువగా మామిడి పళ్ళను తింటారు కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంత ఊరితే అంత బాగుంటుంది అన్నట్టు 1 or 2 అవర్స్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా జ్యూస్ అలాగే ఈ విధంగా ఉప్పు కారం కూడా వేసుకున్న ముక్కలు కూడా 2 టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా ఇవి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.